సెమీకండక్టర్ గాని స్పేస్ టెక్నాలజీలో సెటిలైట్ ఉత్పత్తి చేసే కేంద్రాలు గాని డ్రోన్ టెక్నాలజీ కోసం డ్రోన్ సిటీ పెట్టడం గాని మొన్నే పుట్టపర్తిలో మీరు చూస్తే 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా వేరే దేశాల మీద యుద్ధాలు చేయాలంటే మన దగ్గర నుంచి వెళ్లే విమానాలే దీనికి మూలాధారం అవుతాయి. ఇలాంటి టెక్నాలజీస్ అన్ని తీసుకొస్తున్నాం. అయితే అదే సమయంలో మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను సాగునీటి పైన పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. 2 సంవత్సరాలు దృష్టి పెట్టాం. 36 ప్రాజెక్టుల్ని నిర్దిష్టమైన కాల పరిమితి ఇచ్చాను. ఆ టైంకి ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్నాం. ఈ రోజు చిలకలూరుపేటలో మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 2027 మార్చి ఏప్రిల్ లోపల పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఈ పోలవరం తెలుగు జాతికి ఒక వరం, ఒక జీవనాడి. నీళ్లుంటే మా రైతాంగం బంగారు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు. ఇది పూర్తయితే కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. గుంటూరు ఛానల్ ద్వారా చిలకలూరిపేటకు కూడా నీళ్లు వస్తాయి. నీటి కొరత లేదు. కానీ ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నాగార్ సాగర్ రైట్ కెనాల్లో పడాలి. నల్లమల సాగర్ పోవాలి. వంశధార ప్రాజెక్టుకి వెళ్ళాలి. అదే మరి పెన్నా నది అనుసంధానం కావాలి. బనకచెర్ల వరకు పోగలిగితే, అన్ని నదుల అనుసంధానం జరిగితే ఆంధ్ర రాష్ట్రానికి తిరుగు లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా జీవితాశయం. ఇది ఎన్టీ రామారావు గారి సంకల్పం. ఈరోజు అది ఎన్డీఏతో సాధ్యం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక్కడ వరికపూడి సెల కూడా పల్నాడుకి ఒక వరం. నేను ఒకటే చెప్తున్నా, దీనికి 30 ఇప్పటికీ డబ్బులు కూడా ఇచ్చాం. ల్యాండ్ ఎక్విజిషన్ కోసం 63 కోట్లు కేటాయించాం. పర్యావరణ క్లియరెన్సెస్ అంతా పెట్టాం. ఇది వస్తే మొత్తం ఇక్కడ 5-6 మండలాలు పూర్తిగా బాగుపడే పరిస్థితికి వస్తుంది. అలాంటి ప్రాజెక్టుల్ని తప్పకుండా వీరిని తొందరలో పూర్తి చేయడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరేది, రైతాంగానికి మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానమంత్రి గారి మాట విన్నారు. దేశంలో మొట్టమొదటి స్థానంలో మనమే ఉన్నాం. 20 లక్షల ఎకరాలు, 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ $1.5 మిలియన్ మనకు అవార్డుగా ఇచ్చారు. అంటే ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. ఆ ప్రయోగాన్ని నాంది పలికాం. జీవామృతం మొత్తంగా ఇవన్నీ తయారు చేసుకుంటే ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ, ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం ఉండి ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి వస్తుంది. మనం గాని పక్కరు సేద్యంలో పండించే పంటలకి ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఒక యాప్ పెట్టాం. కొంతమంది నన్ను అడిగారు, ఎరువులు ఎక్కడ కూడా కొరత లేదు, వీళ్ళంత వరకు అన్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం. రైతు పంటకు ఎంత ఎరువు ఇవ్వాలనో అంత ఎరువు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సైంటిస్టులు కానీ యూనివర్సిటీ చెప్పిన ప్రకారం
ఏ ఎకరాకు ఎంత వేయాలని అంత వేస్తే మీకు ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం